పెన్నులు ఉన్నవారు, బైబిల్ చదవగలిగిన వారు దయచేసి ఆ రెఫరెన్సులు రాసుకోండి. అలాగే వాక్యాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదవాలని ప్రభు పేరటనే మనవి చేస్తున్నాను. అద్భుతమైనటువంటి వాక్య సందేశాలు మనం వినబోతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. దేవుని వాక్యం ద్వారా బలపరచబడే మాటలు, అలాగే ఆయన సంకల్పాన్ని ఎరిగేటువంటి సంగతులు గ్రంథస్థం చేయబడ్డాయి కనుక వాటి వైపు మనసు పెట్టి వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తున్నాను. మరొక పర్యాయం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి నిర్గమకాండము 11వ అధ్యాయం 10వ వచనాన్ని మళ్ళా చదువుదాం. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠిన పరపగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలీలను పోనీయడాయను. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ పాఠ్య భాగాన్ని ఎందుకు మీ ముందు ఉంచబోతున్నామంటే, అనేక సార్లు దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చదివిన వాళ్ళమే. జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం ఎంత అధ్యయనం చేస్తాం మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. చెప్పాలి, ఎలా ఉన్నారు? ఈ బానిసలుగా ఉన్నటువంటి వారు 430 సంవత్సరాల తర్వాత దేవుడు వారిని విడిపించాలి అనుకుంటున్నాడు. విడిపించాలనే దేవుడు మోషేని పిలిచి, బాగా వినాలి, మోషే నువ్వు వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశములో ఉన్నటువంటి నా ప్రజలైన ఇశ్రాయేలును బయటకు తీసుకుని రావాలి. నీవు వారిని నాయకత్వం వహించి వారికి నాయకుడు అయి ఉండి నీవు నేను చెబుతున్న పని చేసి వారిని నడిపించి తీసుకొని రావాలని పంపించిన వాడు ఎవరో తెలుసా? దేవుడే. బాగా వినండి, ఎవరండి? దేవుడే. ఎవరి దగ్గరికి పంపుతున్నాడు? ఐగుప్తు దేశానికి. ఎవరి దగ్గరికి? ఫరో అనే రాజు దగ్గరికి. చెప్పాలి, ఏ రాజు దగ్గరికి? ఫరో అనే రాజు దగ్గరికి. ఈ రాజుగారి దగ్గరికి పంపబడుతున్నటువంటి మోషేను పంపించేది దేవుడైతే, ఇప్పుడు ఫరోతో మోషే మాట్లాడుతున్నప్పుడు ఫరో విన్నాడట, కానీ ఇశ్రాయేలుని పంపడం లేదట. ఎందుకు పంపించడం లేదట అంటే మళ్ళా చదువుదాం, చూడండి మాటలు మళ్ళా చదువుదాం. మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములను చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు తన దేశములో నుండి ఏమంటే, చాలా జాగ్రత్తగా వినాలి మీరు, చాలా జాగ్రత్తగా వినాలా. మోషే అహరోనులను పంపించింది దేవుడు, విడిపించమని చెప్పింది దేవుడు, నీ నోటికి తోడుగా ఉంటానని చెప్పింది దేవుడు, నువ్వు భయపడకు నిన్ను బలపరుస్తానని చెప్పింది దేవుడు. చెప్పిన దేవుడు రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని పంపించమని దేవుడు చెప్తున్నాడు, మీరు పంపించండి అని చెబితే ఫరో అట పంపకుండా చేసింది కూడా దేవుడేనని రాయబడింది. ఎలాగా? అందరు నాకు చెప్పండి. ఫరో హృదయమును, గట్టి చెప్పండి రా, యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా. ఏమండి, ఏం పరిచాడట? ఎవరి మాట ఎవరు వినకుండా కఠినపరిచారు? మోషే మాట ఫరో గారు వినకుండా అతని హృదయాన్ని దేవుడే కఠినం చేశాడట. బాగా వినాలి, బాగా వినాలి. పంపించింది ఎవరు? మోషేని. గట్టి చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళమని? ఫరో దగ్గరికి వెళ్ళమని. నా మాటగా చెప్పింది ఎవరో? దేవుడే. అక్కడ నిలబెట్టింది ఎవరో? దేవుడే. ఆ దేవుడు ఫరో దగ్గరికి వెళ్ళి మోషే మాట్లాడుతుంటే మోషే మాటలు విని ఇశ్రాయేలుని పంపించాలా, అలా పంపించకుండా అతని హృదయాన్ని కఠినం చేశాడట దేవుడు. మనసు పెట్టండి, ఏం చేశాడు? కఠినం చేశాడట. ఇదేం గొడవ? అసలు పంపేదే దేవుడు కదా. పోనీ మోసే ఉన్నా వెళ్తానన్నాడా? ఎన్ని సాకులు చెప్పాడు. అయ్యా నేను వెళ్ళలేనయ్యా, నేను నోటి మాన్యం గలవాడిని, అయ్యా నేను ఆ ప్రాంతానికి వెళ్ళను, వాళ్ళు నన్ను నమ్మరో. ఈ మాటలన్నీ చెప్పింది ఎవరండి? మోషే కదా.
వెళ్ళను వెళ్ళను అన్నవాణ్ణి నువ్వు వెళ్ళు అని చెప్పింది దేవుడే. ఫరో ఎదుట నిలబెట్టింది కూడా దేవుడే. పైగా ఎలా నిలబెట్టాడట? నిర్గమాకాండము తీయండి. నిర్గమాకాండము 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమించి తిని. నీ అన్న అహరోను ఏమంటే వింటున్నారా? నువ్వు ఫరో దగ్గరికి ఎలాగెళ్ళాలో తెలుసా? దేవునిగా నియమించి తిని. నువ్వు ఫరోకి దేవుడివి, అలా నేను నియమించి నేను పంపుతున్నాను అని చెప్పింది ఎవరో? మాట్లాడండి. చెప్పింది ఎవరండి? దేవుడే. పంపింది ఎవరో? దేవుడే. బలం ఇచ్చింది ఎవరో? చెప్పండి. మరి ఆ దేవుడే ఫరో హృదయాన్ని ఎందుకు కఠినము చేశాడు? ఏమనుకోకండి, అందరికి వందనాలు. గట్టి చెప్పండి. నేను కూడా తగులు తీస్తూ ఉండేవాడిని అప్పట్లో. ఒకసారి ఒక గొడవ జరిగింది కాలేజీలో. ఏంటి గొడవ? గోకవరంలో ఉన్న ఒక వ్యక్తి మన కోరుకొండ, అదిగో మన సహోదరి నాతో కలిసి ఉండేవాడు. ఆయన జాగ్రత్తగా ఉండండి, పెద్ద రకం అంటే ఎట్లా ఉండో చెప్తాను. నేను కాస్త మన నలుగురి మధ్య తిరిగేవాడిని కదా. వీళ్ళిద్దరికి గొడవ వచ్చింది. విశేషం ఏంటంటే వాళ్ళిద్దరు ఇంటర్మీడియట్, నేను 10th క్లాసు. గొడవ వాళ్ళిద్దరిది. సరే బాగా వినండి. నేను ఏం చేశానంటే, ఇద్దరు నా దగ్గరికి వచ్చారు. ఈయన చెప్పాడు, ఆయన చెప్పాడు సమస్య. అందుకని పెద్ద రకంగా నేను ఏం చేశానంటే, బాబు నేను గ్రౌండ్లో పిలుస్తాను. రియల్గా జరిగిందండోయ్, కథ చెప్పడంలా. నేను గ్రౌండ్లో పిలుస్తాను, గ్రౌండ్లో నిలబెడతాను. ఏం జరిగింది అని అంటాను. బాగా వినండి, వందనాలు. ఏం జరిగింది అని అడుగుతాను. అవతలోడు చెప్తాడు. నువ్వేం చేస్తావు తెలుసా? ఆడు చెప్తుండగా నువ్వు ఆడు కొట్టేస్తా ఉండాలా. ఏమని అర్థమైందా మీకు? అవతలోడు ఏం జరిగిందో నేను అడుగుతాను. నాకు భయపడి వచ్చాడు, నేను అడుగుతాను. నేను అతను అడుగుతుండగా నువ్వు కూడా నాకు చెప్పావు కదా, నువ్వేం చేస్తావంటే అని కొట్టేస్తా ఉండు అంటే వాళ్ళ చిన్నాన్న గారు అన్నమాట. నేనేం చేస్తాను తెలుసా? నేను విడదీసినట్టు యాక్షన్ చేస్తాను. నేను విడదీసినట్టు యాక్షన్ చేసి ఆఖరణ గట్టిగా కేకలేస్తాను. నేను గట్టిగా కేకలేసినప్పుడు నువ్వు ఆగిపోవాలా. అంతవరకు నీ కసితీర నువ్వు కొట్టేయాలా అన్నానండి. నిజంగా గ్రౌండ్ తీసుకెళ్ళానండి. అతన్ని పిలిపించానండి. ఈయన వచ్చాడండి. చుట్టూ 6 మనుషులు వచ్చారండి. చుట్టూ 7 మనుషులు వచ్చారండి. నేను క్లూ ఇచ్చాను కదండి, ఏం జరిగింది అన్నానండి. ఆ అవతరుడు చెప్తున్నాడండి, యువతరుడు కొట్టేస్తున్నాడండి. ఎవరు? నేను మాట్లాడండి. పెద్ద మనిషిని. క్లూ ఇచ్చింది ఎవరో? నేనే. అవతలోడు చెప్పింది కూడా ఎవరో? నేనే. అవతలోడు నన్ను నమ్మి కదా నా దగ్గరికి వచ్చాడు. యువతలోడు నమ్మి కదా నా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఇద్దరికి నేను ఏం చేయాలా? న్యాయం చేయాలా. కానీ నేనేం చెప్పాను? నువ్వు కొట్టే అన్నాను. మా వాడు చెద్దకు కొట్టేశాడు, ముఖం మీద గుద్దేశాడు. అతను అన్నాడు, ఎవరో అవతల ఉన్న వ్యక్తి పేరు నేను చెప్పను కానీ, మోజెస్ నేను నిన్ను నమ్మి ఇక్కడికి వచ్చాను. నువ్వు నన్ను ఇలా చేస్తావని నేను అనుకోలేదు అన్నాడు. ఆ ఒక్క మాటకి నా మైండ్ బ్లాక్ అయిపోయిందండి. అంటే అవతలోడు దేన్ని బట్టి వచ్చాడు? నన్ను నమ్మి వచ్చాడు కదా. నేను ఇద్దరికి న్యాయం చేయాలి కదా. నేను యువతలోనేమో కొట్టేమన్నాను. నేను ఆగిపోయాడు. తర్వాత ఇద్దరిని సరి చేశాను. కానీ ఆ మాట నా మైండ్లో పదే తిరగడం ప్రారంభించింది. దైవజనాంగమా, ఈ సంగతి నిజముగా జరిగిన దాన్ని ఎందుకు చెప్పానంటే, న్యాయమైన వాడు, పెద్ద మనిషి అయిన వాడు ఏం చేయాలంటే, సమస్య వచ్చిందంటే ఇద్దరికి సమన్యాయం చెప్పాలా, న్యాయము చెయ్యాలి. అందుకే పెద్దరకం అంటారు. ఇప్పుడు దేవుడు పెద్దవాడైతే ఫరో దగ్గరికి పంపింది దేవుడే. రాను బాబు అన్నవాడిని చెప్పి సాకులతో ఉన్నవాడిని, భయపడుతున్నవాడిని, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళు, నీకేం భయం లేదు అని చెప్పి పంపించినోడు దేవుడే. అలా పంపించిన దేవుడట మరలా అవతరోడి మనసును కూడా ఏం చేశాడట? కఠినం. వారు చెప్పండిరా, ఏం చేశాడట?
కఠినం చేశాడట. ఈ మాట ఒకసారి లేదండి, 10 సార్లు రాయబడింది. ఎన్నిసార్లు? గట్టి చెప్పండి, ఎన్నిసార్లు? మొదట 4 సార్లు దేవుడే కఠినం చేశాడట. 2 సార్లు ఫరో తనకు తానుగా కఠినం అయిపోయాడట. అంటే దాదాపు 4 సార్లు అతడే తన మనస్సును కఠినపరుచుకున్నాడట. మళ్ళీ రిపీట్ చేస్తాను. దేవుడు 4 సార్లు చెప్పాడట. తెరవండి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి మాటలు చూడండి. మొదటిగా 11వ అధ్యాయం 10వ వచనం. 11వ అధ్యాయం 10వ వచనం. మోషే అహరోనులు ఫరో ఎదుట నీవు మహత్కార్యములను చేసిరి, అయినను యెహోవా ఫరో హృదయమును ఏం చేశాడట? చెప్పండి. దేవుడు ఫరో హృదయాన్ని ఏం చేశాడట? అంటే ఫరో హృదయాన్ని కఠినము చేసింది ఎవరో? దేవుడేనట. అదే నిర్గమకాండం 9వ అధ్యాయం 12వ వచనం. అదే నిర్గమకాండం 9వ అధ్యాయం 12వ వచనం. అయినను యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును ఏం చేశాను? అమ్మ గట్టి చెప్పండి, ఏం చేశాను? ఎవరు కఠినం చేశారు? దేవుడే. ఎవరి హృదయాన్ని? ఫరో హృదయాన్ని. ఎందుకు దేవుడు కఠినం చేశాడు? 2 సార్లు అయింది. 3వ మాట కూడా చదవండి. నిర్గమకాండము 7వ అధ్యాయము 3వ వచనం. 7వ అధ్యాయం 3వ వచనం. ఫరో హృదయమును కఠినపరచి, వినాలి, నేను ఫరో హృదయాన్ని ఏం చేస్తున్నాను? కఠినపరిచాను అని. బాగా వినండి, అందరికి వందనాలు. ఈయన అంత సీరియస్గా ఉన్నారే. ఇంతకీ ఫరో హృదయాన్ని కఠినపరిచింది ఎవరట? దేవుడే. పంపింది ఎవరో? దేవుడే. విడిపించమని చెప్పింది ఎవరో? దేవుడే. అద్భుతాలు చేసే శక్తినిచ్చింది ఎవరో? దేవుడే. ఇంత బలమైన కార్యాలు చేసే శక్తి గలవాడుగా అతన్ని పంపించాడే మోషేని. మోషే వెళితే ఫరో హృదయాన్ని కఠినం చేసింది ఎవరట? దేవుడేనట. మరో మాట కూడా చూడండి. మరో మాట నిర్గమకాండం 10వ అధ్యాయం 20వ వచనం. నిర్గమకాండం 10వ అధ్యాయం 20వ వచనం. యెహోవా అయినను యెహోవా ఫరో హృదయమును, అమ్మ వినాలి, ఫరో హృదయాన్ని ఏం చేశాడట? కఠినపరిచాడట. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడట. అంటే అర్థం ఎలా చెప్పనా? మళ్ళా చెప్తున్నాను. పంపిన దేవుడే, మోషేను పంపిన దేవుడే, ఫరో దగ్గర నిలబెట్టిన దేవుడే. ఇటు మోషే అద్భుతాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడు. ఏ కార్యాలు చేసినా అతని హృదయం కరగడం లేదట, ఈయన పంపడం లేదట. అలా ఎందుకు పంపడం లేదంటే ఫరో హృదయాన్ని కఠినం చేసింది ఎవరట? చెప్పండి, దేవుడేనట. ఎందుకు దేవుడు అలా చేశాడు? ఒక ఆయన అన్నాడు, దేవుడట జగన్నాటక సూత్రధారి అన్నారు. ఏ నాటక సూత్రధారి అంటే దేవుడే. అంత వచనాలు చెప్పనా? గాయము చేయువాడను నేనే. చెప్పండి, స్వస్థపరిచేవాడను నేనే. ఇదేంటి అసలు? నువ్వు స్వస్థతే చెయ్యాలి కదా, నువ్వు గాయం చేయడం ఏంటి? నువ్వు గాయం చేసి మళ్ళీ స్వస్థత చేస్తావా? దేవుడు మనకు అర్థం కాకపోతే, దేవుని క్రియలు మనకు తెలియకపోతే, దేవుని గురించి నువ్వు ఆలోచించకపోతే దేవుడు నీకు అర్థం కాడు. అందుకే నీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ దేవుని గురించి నువ్వు ఆలోచించాలా. ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినం చేశాడో, ఫరో హృదయానికి ఎందుకు అంత కఠినమైన మనసు వచ్చింది? కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుడు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన వినడు. ఏమండి, వింటున్నారా? దేవుడు మన ప్రార్థన వినడండి. కొన్నిసార్లు నువ్వు ఆలోచిస్తే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు అనిపిస్తుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు అనిపిస్తుంది, దేవుడు నన్ను వదిలేశాడు అనిపిస్తుంది. కారణం దేవుని గురించి నీకు అర్థము కాలేదు. దైవజనాంగం మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. 66 పుస్తకాలు కలిగిన బైబిల్ అనే మహాగ్రంథాన్ని దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఈ గ్రంథం ఏంటో తెలుసా? తెరవండి ఒక్కసారి. 100 కీర్తన గ్రంథం
149వ సంకీర్తన, 149వ సంకీర్తన రాసుకోండి, తెరవండి, చూడండి ఈ మాట. 149వ సంకీర్తన. బైబిల్ అని మహాగ్రంథాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్తున్నాడండి. 9వ చరణం చదువుదాం. 49వ సంకీర్తన 9వ చరణం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరూ బాగా వినండి. దేవుడు నీకు అర్థం కావాలంటే నీ చేతిలో ఉన్న వాక్యం నీకు తెలియాలి. ఆ వాక్యానికి ఉన్న పేరేంటో తెలుసా? మళ్ళా చదువుతున్నాను చూడండి. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచుల గల ఖడ్గమున్నది. అందరు నాతో చెప్పండి, అందరు నాతో చెప్పండి. ఆయన భక్తులకందరికీ ఘనత ఇదే. ఏడది ఘనత ఇదే. ఏది ఏది? బైబిలో. ఈరోజు నీ చేతిలో ఉన్న గ్రంథం వట్టిది కాదు, అది రెండంచుల ఖడ్గము. భక్తుడికి ఘనత ఏదంటే బైబిలే. అందుకే దేవుని గ్రంథాన్ని నీవు ధ్యానించాలి. నా చిన్నప్పుడు పాట ఉండేది, చాలామందికి గుర్తుండొచ్చు. సత్యవేద గ్రంథము. ఆహా, ఇది సత్యవేద గ్రంథము, దీన్ని చదువువారే ధన్యులు. దేవుని గ్రంథము నీ చేతుల్లో పెట్టింది, ఇది రెండొంచుల ఖడ్గము కలిగింది. ఎందుకు ఈ రెండొంచుల ఖడ్గము తెలుసా? ఈ రెండొంచుల ఖడ్గము కలిగిన వాక్యాన్ని నువ్వు వింటున్నప్పుడు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, త్వరగా తెరవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 4:12. ఎందుకనగా ఏమంటే వినాలి. ఎందుకు నీకు ఘనత కలిగిన బైబిల్ అని రెండంచులు కలిగిన ఖడ్గాన్ని ఇచ్చాడంటే, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గమున కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలు కీళ్ళు మూలుగు విభజించునంత మట్టుకు దూరుచు. ఏమంటే వింటున్నారా? వాక్యాన్ని వింటా ఉంటేనట హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుందట. వినాలండి, వాక్యం ఏం చేస్తుంది? హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. నువ్వు ఖాళీగా ఏదో వినాలని వింటే నీకు నిన్ను శోధించదు, పని చేయదు. నువ్వు ఏదో సరదాగా కాలక్షేపానికి వింటే పని చేయదు. ఇది రెండంచుల కలిగిన ఖడ్గము కలిగిన ఘనత కలిగిన బైబిల్ నీ చేతిలో ఉంది. ఎందుకో తెలుసా? అది నీ హృదయములను శోధించి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించున్నంత మట్టుకు దూరచ్చు. హృదయం యొక్క తలంపులను ఆలోచనలను ఏం చేస్తాట? చెప్పండి, శోధిస్తుందట, నిన్ను బలపరుస్తుందట. ఈ వాక్యములో జీవం ఉంది. అందుకే దైవ జనాంగమా దేవుని వాక్యమును ధ్యానించాలి. మనం పదే చదువుతాం. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుండు చోటను. అంటే అర్థమేంటి తెలుసా? నీలో వాక్యపు ధ్యానము లేదంటే నీ సహవాసం దుష్టులతో ఉంది. వాక్యాన్ని వినలేకపోతున్నావా? నీ సహవాసం మారిందని అర్థం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, రెండో పాపుల మార్గమున నిలువక, అంటే దుష్టుల ఆలోచనలో నడుస్తున్నావు, పాపులతో కలిసి తిరుగుతున్నావు, అపహాసకులతో కలిసి పనిచేస్తున్నావు. అప్పుడు ఏమవుతుంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. అంటే నీకు ఏమి లేదు, వాక్యంలో ఆనందం లేదు. మళ్ళీ రిపీట్ అగైన్. నీ సహవాసం మారింది, నీ ఆలోచన మారింది. దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమున అపహాసకులు కూర్చుంటూ చోటను. అంటే దుష్టుడు నీ ఆలోచన మార్చాడు, పాపుల మార్గములో ప్రయాణం చేస్తున్నావు. పాపులు నీ మార్గాన్ని మార్చారు, అపహాసకులు నువ్వు కూర్చుండే స్థలాన్ని మార్చేశారు. ఇప్పుడు ఏమైంది? యెహోవా ధర్మశాస్త్రమునందు ఏమి లేదట మనిషికి? చెప్పండి, ఏమి లేదు? ఆనందము లేదు. దివారాత్రులు దాన్ని ఏం చేయాలట? ధ్యానించువారు ధన్యులు.
ధ్యానించేవారు ధన్యులు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడిన వాడు, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. ఫలమిచ్చే చెట్టులాగా ఎందుకు ఉంటాడు తెలుసా? వాడు యెహోవా ధర్మశాస్త్రం ఆనందిస్తున్నాడు. ఈ మాటలోకి వచ్చేస్తాను. ఎందుకు దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు? పంపిన దేవుడే కదండి. నేను వెళ్ళను బాబోయ్ అన్నాడు మోషే. లేదు లేదు, నువ్వు వెళ్ళు, నిన్ను ఎలా పంపుతున్నాను? ఫరోకి నువ్వు దేవుడివి. వినాలండి, ఎవరికి దేవుడివి? ఫరోకి నువ్వు దేవుడి. అంతగా పంపించిన ఆ దేవుడు మోషే వెళ్ళి అన్ని అద్భుతాలు చేస్తుంటే దేవుడేనట్ట మళ్ళా ఫరో హృదయాన్ని ఏం చేశాడట? కఠినం చేశాడట. దాదాపు 10 సందర్భాల్లో ఈ మాటలు వ్రాయబడ్డాయి. 10 సందర్భాలలో మరొక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు 4 సార్లు కఠినం చేశాను అని వ్రాయబడితే ఫరో కూడా తన మనసును కఠినం చేసుకున్నాడట. ఆ మాట కూడా చదువుతాం చూడండి. నిర్గమకాండము 8వ అధ్యాయం 15వ వచనం. కఠినపరుచుకున్నాడట. దేవుడేమో 4 సార్లు మనం చదివా హృదయాన్ని కఠినం చేశాడట. కొన్నిసార్లు తన మనుషులందరిని బట్టి కఠినంగా మారిపోయాడట. 4 సార్లు 4 వచనాలు కూడా మీకు చూపిస్తాను చూడండి, రాసుకోండి. నిర్గమకాండము 8:15, నిర్గమకాండము 8:32, నిర్గమకాండము 9:7. బాగా వినాలి. అంటే తన మనస్సును కొన్నిసార్లు ఫరో కూడా కఠినం చేసుకున్నాడు. మనం కూడా చాలాసార్లు ఏంటోనండి బాబు, ఎందుకండి బాబు దేవుడికి దగ్గర పడి వస్తున్నాను, దేవుడి దగ్గరికి పడే వస్తున్నానండి, నేను ఎక్కడ మానేశానండి, అయినా నాకు ఏ కార్యం జరిగింది చెప్పండి, నాకు ఏ మేలు చేశాడండి, వచ్చానండి ఏ మేలు చేశాడు. కొన్నిసార్లు నువ్వు పరీక్షించబడుతున్నావు, నీకు అర్థం కావాలి. మహత్కార్యాలు అద్భుతాలు మోషే ద్వారా చేయిస్తున్నా, నిన్ను ఫరోకి దేవుడుగా పెట్టానని దేవుడు చెప్పినా, ఈ చెప్పిన దేవుడే, పంపిన దేవుడే మరలా అవతల వ్యక్తికి కూడా మనసుని ఏం చేశాడట? కఠినం చేశాడట. అందుకే దేవుని మనస్సు నీకు అర్థం కాకపోతే దేవుడు నీకు అర్థము కాడు. నీకు దేవుని మనస్సు తెలియాలి. కొన్నిసార్లు నీ జీవితంలో దేవుడే కఠినంగా మారతాడట. కొన్నిసార్లు దేవుడే నీ జీవితంలో నీకు అవసరం అనుకున్నదంతా ఇస్తాడట. కొన్నిసార్లు ఆపుతాడట, కొన్నిసార్లు పరీక్షిస్తాడట. నువ్వు అనుకుంటావు ఇంకెంతకాలం పరీక్షించబడాలండి, ఇంకెంతకాలం అండి, ఇన్నిసార్లు నుంచి వస్తున్నానే. ఏమో నీ మనస్సుకు దేవుని మనస్సుకు ఒక అడ్డుపడుతున్నవి ఏమున్నావు ఎప్పుడైనా ఆలోచించావా? నీ దేవుడు ఏమంటాడు తెలుసా? నేను రక్షింపనేరకమైనట్లు ఏమండి నా హస్తము కొరచ కాలేదు, నేను విననేరకున్నట్లు నా చెవిలేమి మందము కాలేదు, మీ దోషములే మీకు నాకు మధ్య ఏం చేశాయి అంటే ఏదో దోషం ఉందనే సంగతి ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? మళ్ళా రిపీట్ చేయనా? మోషేను పంపిన దేవుడే, మోషేను సిద్ధపరిచిన దేవుడే, మోషేను ఏర్పరిచిన దేవుడే, శక్తినిచ్చిన దేవుడే, బలమిచ్చిన దేవుడే, ఫరో ఎదుట దేవునిగా నిలబెట్టిన దేవుడే అవతల ఫరో హృదయాన్ని ఎందుకు కఠినము చేశాడో మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. కొన్నిసార్లు పైనే చదువుకుంటూ వెళ్ళిపోతాం, కొన్నిసార్లు మామూలుగా చదివేసుకెళ్ళిపోతాం. ఎలా చదివితే మనకేమర్థమవుతుందో తెలుసా అండి? ఇటు ఫరోతోనూ ఆడుతున్నది దేవుడే, మోషేతోనూ ఆడుతున్నది దేవుడిగా లేదు, దేవుడిగా లేదు. ఇటు ఫరోనేమో కఠినం చేశాడట. ఎలాగా? నేను పంపను, నేను వెళ్ళనివ్వను అని చెప్పి. అందుకే ఒక్కొక్క అధ్యాయం మనం చేయబోతున్నాం. నిర్గమాకాండ ధ్యానాలు, ఆత్మీయ జీవన సోపానాలు. నీకు అర్థం కావాలి, ఎందుకు దేవుడు కఠినం చేశాడో తెలియాలి. అది అర్థం కాకపోతే మన జీవన మార్గ ప్రయాణం కూడా కఠినంగానే మారిపోతుంది. కొన్నిసార్లు దేవుడు కఠినంగా ఉన్నాడు అనుకొని
దేవుణ్ణి కూడా పక్కన పెట్టిన మనుషులుగా కొన్నిసార్లు మనం మారిపోయాం. అందుకే పాట మనందరికీ తెలుసు కదా, ఎంత చెప్పిన వాక్యమినక పోతివి, సాగిపోతివి చింతతో సమాధికి. ఎందుకు నాయన నీ చింతతో సమాధికి వెళ్ళావంటే, వాదమాడి పంతమాడి. ఏదే వాదం పంతం ఎక్కడా? దేవుని దగ్గర. ఎవరి సన్నిధిలో? దేవుని సన్నిధిలో వాదమా? దేవుని సన్నిధిలో పంతమా? దేవుడు కొన్నిసార్లు కఠినము చేస్తున్నాడంటే కారణం ఏదో ఉంది. కారణం ఏదో ఉంది. దేవుడు కఠినమైన మనస్సు కొన్నిసార్లు ఇచ్చాడంటే కారణం ఏదో ఉంది. కొన్నిసార్లు మన జీవితాలలో సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది, సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటుంది, పట్టలేనంత ఆనందంగా ఉంటావు. సడన్గా ఉపద్రవాలు వచ్చేస్తాయి. అప్పటికప్పుడే నీ జీవితం సడన్గా మారిపోతుంది. సడన్గా. మొన్న ఈ మధ్య ఒక వార్త విన్నాను. హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్న నలుగురు కుటుంబం, భార్య, భర్త, ఒక కూతురు, వడిలో కొడుకు, స్క్రీన్ పెట్టుకున్నారట. చాలా హ్యాపీగా బయలుదేరి వచ్చేస్తున్నారు. వాళ్ళు ఎదుట ఏమీ లేవు. కానీ సడన్గా అవతల రోడ్లో నుంచి ఒక వెహికల్ వచ్చి వీళ్ళ మీద పడి మొగ్గలుగా మారి కళ్ళ ముందు ఆనందంగా నవ్వుతున్న ఆ కుటుంబంలో భార్య, కూతురు, కొడుకు, 9 మాసాల కొడుకు కళ్ళ ముందే పోయారు. సంఘటన ఒకసారి మైండ్లో తెచ్చుకోండి. వీడికి ఏమి అర్థం కాని పరిస్థితి. వీడేమన్నా రాగులు వెళ్తున్నాడా? లేదే. పోనీ ఏమన్నా ప్రమాదకరం ఉందని గ్రహించాడా? లేదే. వీడు హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. అవతల వస్తున్న వెహికల్ కూడా టైర్ పేలిపోయిందంట. అవతల టైర్ పేలిపోయిన ఆ కారు ఈ డివైడర్ను కొట్టుకొని ఎగిరి వీళ్ళ కారు మీద పడిందంట. వీళ్ళ కారు మొగ్గలు కొట్టి మొత్తానికి తిరగబడి అందులో 3, భార్య, కూతురు, కొడుకు కూడా చచ్చిపోయాడు. ఊహించాడా? కొన్నిసార్లు నీ జీవితంలో సడన్గా పెను ప్రమాదాలు, సడన్గా ఉపద్రవాలు, సడన్గా కష్టాలు, సడన్గా విపరీతమైనటువంటి అవమానాలు, అపహాస్యాలు నేను వెంటాడవచ్చు. గలిబిలి కాకో, కంగారు పడకో. ఫరోకి దేవుడు ఎందుకు మోషేను దేవుడిగా పంపించింది? మోషేను గొప్ప మహత్కార్యాలు, అద్భుతాలు చేసేవాడిగా, నేను వెళ్ళను ప్రభువా, నేను నా వద్దు నాయన అంటే, నీ చేతిలో నేను కర్ర పెట్టాను అన్నాడు. ఏంటది? కర్ర. ఏం కర్రయ్యా? ఇదే కర్రయ్యా, నువ్వు పట్టుకెళ్ళు, కర్ర ఉంటే నీకు చాలు. దావీదుకి తెలుసు ఆ కర్ర యొక్క అనుభవం ఏంటో. దావీదుని అడగండి, అయ్యా దావీదు నీ చేతిలో ఉన్న కర్ర ఏంటో తెలుసా అంటే, దావీదు అంటాడు, అయ్యా ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం. నాతో ఉన్నదేంటి? నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఏం చేస్తుంది? చెప్పండి ఏం చేస్తుంది? ఆదరిస్తుంది, నన్ను బలపరుస్తుంది. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించుచున్నది. దావీదుకు తెలుసు అతని చేతిలో ఉన్న ఆయుధం ఏంటో. మోషేకు కూడా తెలుసు తన చేతిలో ఉన్న ఆయుధం ఏంటో. ఈరోజు నీ చేతిలో ఉన్న ఆయుధం ఏంటో తెలుసా? దేవుడు కఠినం చేశాడు అనుకుంటున్నావా? దేవుడు చూడటం లేదనుకుంటున్నావా? దేవుడు విడిచిపెట్టేశాడు అనుకుంటున్నావా? దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నావా? అరే అవతలుడికి ఎంత ప్రార్థన చేశామండి, ఆడికి జాలి లేదండి బాబు. కొన్నిసార్లు దేవుడి అవతలుడికి జాలి లేకుండా చేస్తాడట. కొన్నిసార్లు దేవుడే నీ ఆత్మీయ జీవితంలో తుఫానులకు పర్మిషన్ ఇస్తాడట. కొన్నిసార్లు దేవుడే నిన్ను విడిచిపెట్టినట్టుగా ఉంటాడట. నీకు అర్థం కావాలి. అందుకే యోబు గారు ఏమన్నాడు చూడండి ఒకసారి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చదువుదాం. యోబు గ్రంథం
11వ అధ్యాయము 7 నుండి 9 వచనాల్లో యోబు గ్రంథం. నీవు తెలుసుకొనగలవా? ప్రశ్న ఎవరి అంశములట? దేవుని గూఢాంశములు, గూఢమైన అంశములు. రిపీట్ అగైన్, దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడకు దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? దేవుని గురించి నీకేం తెలుసు? నీ దేవుని దగ్గర గూఢాంశం ఉందనే సంగతి నీకు తెలుసా? మనసు పెట్టాలి ప్లీజ్, దయచేసి మనసు పెట్టండి. సమయానుకూలంగా ముగిస్తాను. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తులకు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఏది? దేవుని గూఢాంశములు, సర్వశక్తుని జ్ఞానం, పరిపూర్ణమైన జ్ఞానం. అది ఆకాశ వీధి అంతా ఆకాశ ఉన్నతమైనది. నువ్వేమి చేయుదువు అంటే అర్థం ఏంటి? మీరు చూడండి, ఎక్కడికెళ్ళినా ఆకాశానికి అంతం ఉందా? మాట్లాడండి. ఆకాశానికి అంతం ఉందా? లేదు. నువ్వు చూసే కొలది ఏముంటుంది? కనబడితేనే ఉంటుంది. దేవుని గూఢాంశం కూడా అంతే. నువ్వు వెతకాలా, నువ్వు వెతికే కొలది ఏమండి అది కనబడుతూనే ఉంటుంది. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తులు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా? అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది. నువ్వేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది. నువ్వు ఏమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది. దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. ఆయన సంచారము చేయుచు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు, కొన్నిసార్లు ఆయన చెరలో వేసి అట వినాలి. ఎక్కడేసి? ఎవరో? దేవుడే. మళ్ళా చదువుతాను చూడండి. ఆయన సంచారము చేయొచ్చు ఒకని చెరలో వేసి వ్యాజ్యమాడ పిలిచినప్పుడు ఆయన అడ్డగింపగలవాడు ఎవడో? అడ్డగించలేడా? చెప్పండి. కుదరదా? తెలియదు దేవుని పిల్లలారా. మళ్ళా చెప్తున్నాను, సడన్గా కొన్నిసార్లు అకస్మాత్తుగా మారిపోద్ది. ఎంతో హ్యాపీగా ఉంటావు, హతలాకుతలం అయిపోద్ది జీవితం. ఒక మాట చెప్పనా? నీ జీవితం నువ్వు అనుకుంటే వచ్చింది కాదు. మొదటిది గ్రహించు. ఈ జీవితం నువ్వు అనుకుంటూ వచ్చింది కాదు. ఈ జీవితం నువ్వు సిద్ధపరచుకుంటూ వచ్చింది కాదు. ఈ జీవితాన్ని రాసిన వాడు ఉన్నాడు, స్క్రిప్ట్. దీన్ని నిలబెట్టే ఒక ఆయన ఉన్నాడు, నడిపించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన సంగతి నీకు తెలియాలి. నువ్వు ఎంతకాలం ఉండాలో, ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అంతా నీ దేవునికి తెలుసు. అందుకే ఆయన అంశాలను నువ్వు ఆలోచించాలి, నువ్వు తెలుసుకోవాలట. తెరబండి ఒకసారి అదే యోబు గ్రంథంలో, అదే యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అదే యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన ఏమి చేతగానోడేం కాదండి. ఆయన మళ్ళా చదువుదాం, ఆయన ఎలాంటి వాడో చెప్తున్నాడు చూడండి. మళ్ళా చదువుదాం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములో లెక్కలేనన్ని అద్భుతములో చేయువాడు. దేవుడే మారిస్తే ఎంతసేపు అండి? ఆయన నిలబెడితే ఎంతసేపు? అగాధ కోపములో ఉన్నా సరే. అందుకే భక్తుడు బాగా తెలిసి అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు ఏమవును? ఎందుకు భయపడవు నాయనా? గాఢాంధకారం వచ్చిన భయపడవా? అంధకారం వచ్చిన భయపడను. ఎందుకంటే నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను
ఆదరించను. నన్ను ఏం ఆదరిస్తుంది? నీ దుడ్డు కర్రయో నీ దండమును నన్ను ఆదరిస్తుంది, నన్ను నడిపిస్తుంది. దైవ జనాంగమా, దేవుని శక్తి గురించి నువ్వు ఎరిగి ఉండకపోతే పొరపాటు చేసుకుంటావు, పొరపాటును అర్థం చేసుకుంటావు, పొరపాటుగా దూరం అయిపోతావు, పొరపాటుగా నీ మనస్సును మార్చుకుంటావు. దేవుడు నీకు అర్థం కావాలి. అందుకే మనకు అర్థం కాని విషయాలను మళ్ళీ ఎవరిని అడగాల? దేవుడిని అడగాల. మనకు ఎవరు చెప్పాలా? చెప్పండి, దేవుడే చెప్పాలా. అర్థం కాని వాటిని కూడా చెప్పేవాడు దేవుడే. ఆ మాట కూడా చదువుతారా? తెరవండి యోబు గ్రంథం ఒకసారి. అదే యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం దగ్గర చదువుదాం. 11వ అధ్యాయం 5 నుంచి. దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయనే నీతో వాదించిన మేలు. ఏమండి వింటున్నారా? దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు. అందరు నాతో చెప్పండి, ఆయనే. నాకు వినపడింది కదా, నాకు వినపడుతుందమ్మా. మళ్ళీ గట్టిగా చెప్పండి, ఆయనే. ఆ పక్కలకు కూడా వినపడుతుంది. మీరు అలా చెప్తే అలాగా అందరూ మనసారి చెప్పండి, ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు. జ్ఞాన రహస్యాలా? వింటున్నారు? ఏమైనా ఆయన దగ్గర ఏమున్నాయి? జ్ఞాన రహస్యం. ఎందుకయ్యా ఫరో హృదయాన్ని కఠినం చేశావు? ఎందుకయ్యా మోషేను పంపిన నువ్వే, మోషేను నిలబెట్టిన నువ్వే, మోషేను నీకు తోడుగా ఉన్నాను, పైగా నేను ఎలా పంపుతున్నానో తెలుసా? ఫరోకి దేవునిగా. ఎవరికి దేవుడు? ఏమన్నా గట్టి చెప్పండి. అంటే మోషే స్థానం చిన్నదా పెద్దదా? మాట్లాడాలండి, పెద్దదే. దేవుడు అప్పుడప్పుడు అంటాం, అమ్మ దేవుడు తర్వాత దేవుడు. అర్థం కాలేదా? దేవుడు తర్వాత దేవుడు. మన భారతదేశంలో పతియే. అబ్బా ఎంత బాగా చెప్పారో. పతియే ప్రత్యక్ష దైవం అట. ఆహా, మరి నేను ఏమనుకోకుండా ఎంతమంది అమ్మ దైవాలను పూజిస్తున్న వాళ్ళు. రాత్రి ఒక వీడియో నా హృదయాన్ని చాలా కలత చేసిందండి. తల్లి తండ్రి వెళ్ళి కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చి, అయ్యా నా కొడుకును మీరు అడ్డంగా నరికి చంపేయండి అయ్యా అంటుంది తల్లి. తండ్రి అంగవైకల్యం కలిగిన వాడు. వీడు తాగేసి రోజు వచ్చి తల్లిని పాడు చేశాడట పెచ్చోడు, చెల్లిని రేప్ చేశాడట పెచ్చోడు. వీడు రోజు తాగొచ్చి నా కుటుంబాన్ని పాడు చేశాడండి. గొడ్డలు పెట్టి తిరుగుతున్నాడండి. నన్ను రక్షించండి బాబు అని సుమన్ టీవీ దగ్గరికి వెళ్ళిందంట. పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళ దగ్గర రక్షణ లేకపోతే స్టేషన్కి వెళ్ళిన ప్రతిసారి మళ్ళీ వీళ్ళ సొంత మామయ్య బయటికి రప్పించేస్తుంటే ఇంక ఆపుకోలేక సుమన్ టీవీ దగ్గరికి వెళ్ళి మాట్లాడిందంట. ఆవిడ చెప్తుంటే ఒక ఇంతగా పాపం మనిషి వయసు వచ్చిన, అంటే వయసు పెద్దదైన తల్లి. అలాంటి దౌర్బల్యులు కూడా ఉన్నారా? ఉన్నారండి సమాజంలో. జీవితాలు పాడు చేసుకుంటూ, కుటుంబాలు నాశనం చేసుకుంటూ, ఏమండి వ్యసనాలకు అలవాటు పడిపోయి సుఖాలు లేక సంతోషాలు లేక నమ్మి వచ్చిన భార్యను సంతోష పెట్టలేని భర్తలో, నమ్మి వచ్చిన భర్తను సంతోష పెట్టలేని ఏవండి భార్యలో, కన్న బిడ్డలకు బ్రతుకుదెరువు ఇవ్వలేనటువంటి కుటుంబ వ్యవస్థలో, రెక్కలు ముక్కలు చేసుకొని పెంచిన కన్న తల్లిదండ్రులకు శాంతి కూడా లేకుండా దిక్కుమాలోళ్ళలాగా ఉంటారు. ఎందుకుంటారో తెలియదు. ఏం పాటుపడండి? ఏమైనా కష్టపడ్డారా? మన పిల్లలందరిని అభినందిస్తాను. చాలామంది పిల్లలు ఒకరిద్దరు మినహాయిస్తే సంఘములో ఉద్యోగాలు చేసుకునో, కష్టపడో, రెక్కలు ముక్కలు చేసుకునో, కుటుంబానికి పోషకులుగా నిలబడిన ప్రతి బిడ్డకు నా శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాను. గట్టిగా వాళ్ళది చప్పట్లు కొట్టాను మనస్ఫూర్తిగా. రెక్కలు ముక్కలు చేసుకొని కుటుంబాన్ని పోషించుకుంటూ తల్లిదండ్రులకు తోడుగా ఉంటూ ఎంత భరోసా అండి. తండ్రి బలహీనుడు అయిపోతే నేనున్నాను డాడీ,
నేనున్నాను నీకు అన్న కొడుకులున్న ప్రతి కుటుంబము ఆశీర్వాదకరమైనదే. నేనున్నాను అని చెప్పే భరోసా ఇచ్చేవాళ్ళు లేని దౌర్బల్యమైన లోకంలో బ్రతుకుతున్నాం కదండి మనం. తల్లి కంప్లైంటా? సిగ్గు కదో. అన్నీ చూశాను, రూపురోలు పత్తంలాగా ఉన్నాడు. మళ్ళీ ఎంత గొప్పగా చెప్తున్నాడో. మరి మా అమ్మ నన్ను మీదకి వచ్చి భోజనం పెట్టి నన్ను తిడుతుంది, మరి నాకు తిడుతుంటే ఏది ఉంటే అది ఇచ్చి కొట్టేస్తున్నాను. మరి మా ఆవిడ లేదు అంటున్నాడు పనికి మళ్ళాడు. వాళ్ళు ఆవిడ లేదంట. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లి కూడా వాడికి కనపడడం లేదు. వాడు బ్రతుకు నాశనం అయిపోయింది. కారణం వాడికి ఏ భయం లేదు, ఆడు పుట్టుకని గురించిన భయము లేదు, పుట్టించిన వాడి గురించిన ఆలోచన లేదు. నన్ను క్షమించాలా? నీ దేవుడి గూఢాంశాలు నీకు తెలియాలి. నువ్వెందుకు పుట్టావో తెలియాలి, నీ బ్రతుకేంటో తెలియాలి, ఎందుకో తెలియాలి. కన్న తల్లిని పువ్వుల్లో పెట్టుకుని చూచుకునే కుటుంబ వ్యవస్థలు కూడా ఉన్నాయండి. మొన్నొక్క మాట అంటుంటే నాకు పదే పదే రిపీట్ అయిపోతుంది. సునీత ఇలా వీళ్ళ అమ్మని ఇలా కాసేసి అంటుంది, అనియా అనకన్నా అనియా ఇలా కాసేసి ఇటు ఒక్క చిన్న మాటకే. నాకు తెలుసు చాలామంది కుటుంబాలలో నేను సంతోషిస్తున్నాను. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబము దీవించబడునుగాక. తల్లిదండ్రులను చూసే మంచి మనసు కలిగిన పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రుల కొరకు జీవితాలు అంకితం చేసుకున్న పిల్లలు ఉన్నారు. స్వార్థాలు విడిచిపెట్టి కుటుంబ రక్షణ కొరకు నిలబడుతున్న బిడ్డలు ఉన్నారు. దేవుడు నాకు కూడా అదృష్టం ఇచ్చాడు. నేను గట్టిగా మాట్లాడినా, నేను ఏడ్చినా, నేను కష్టంలో ఉన్నా, నన్ను విడిచిపెట్టని బిడ్డలు నా చుట్టూ ఉన్నారు. సంఘము ఆధ్యాత్మికంగా సంఘం అవి లోనికి వచ్చాడు. మీరు ఆమె తలుపు దీనికి వచ్చి దూరంగా రైట్. త్వరగా ఈ పాయింట్లోకి వెళదాం. మనసు పెట్టండి. ఎందుకు దేవుడు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు? అది తెలియాలంటే దేవుని దగ్గర జ్ఞాన రహస్యాలు ఉన్నాయట, తెలియాలి. అరే పంపిన దేవుడే కఠినం చేశాడు. అర్థమైనా చెప్తానే. ఫరో అనేది నామకరణం కాదు, ఫరో అనేది బిరుదు. ఎవరు పరిపాలన చేసినా, ఈజిప్టు దేశంలో ఎవరు పరిపాలన చేసినా వినాలి, ఆ ఈజిప్టులో ఉన్న ఘనత ఏంటంటే ఆ వ్యక్తిని ఫరో అని పిలుస్తారు. ఎంతమంది అంటే మంత్రులు, లేకపోతే మన రాష్ట్రానికి ఎవరండి ముఖ్య మంత్రి. రాష్ట్రానికి ఎన్నికల ద్వారా ఎన్నిక చేయబడిన వాడు ముఖ్యమంత్రిగా ఎలాగైతే బిరుదు ఉంటుందో, ఈజిప్టు దేశంలో పాలించే ప్రతి వ్యక్తిని ఫరో అని పిలుస్తారు. ఇప్పుడు మనం చదువుతున్న వ్యక్తి పేరు రామసేస్ అని పిలుస్తారు. రామసేస్ అని పిలుస్తారు. ఇతను కూడా ఫరో. కానీ అందరిలాంటి ఫరో కాదు ఈ ఫరో. ఈజిప్టు దేశానికి 19వ రాజవంశీయుడిగా వచ్చిన వాడు. ఈ ఫరో అనే మాటకు అర్థమేంటో తెలుసా? ఫరో అనగా 2 అర్థాలు. ఒకటి రాజవంశీయుడు అని ఒక అర్థం అయితే, రెండో అర్థం ఏంటో తెలుసా? సూర్య భగవానుడు అని అర్థం. బాగా వినాలి, మీరు బాగా వినాలి. అందరిలాంటి ఫరో కాదు ఈ ఫరో. అందరిలాంటి ఫరో కాదని ఎందుకన్నానో తెలుసా? ఈ ఫరోలు చాలా కాలం నుంచి ఉన్నారు. అబ్రాహాము కాలంలో ఫరో ఉన్నాడు, యోసేపు కాలంలో ఫరో ఉన్నాడు, ఆఖరికి యేసు ప్రభు కాలంలో కూడా ఎవరున్నారు? ఫరో ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? ఫరో ఉన్నాడు. ఇలా చాలామంది ఫరోలు ఉన్నారు. అందరిలాంటి ఫరో కాదు ఈ ఫరో. ఈ ఫరో ఆ ఈజిప్టు రాజవంశీయులలో ఇతడు 19వ వాడు. ఇతని క్యారెక్టర్ ఏంటో తెలుసా? అహంకార స్వభావంతో ఉండేవాడు, బహు గర్విష్ఠుడు. వీడికి దేవుని భయం లేదు, వీడికి దేవుని గురించిన ఆలోచన లేదు. అర్థమేలా చెప్తాను మీకు. అబ్రాహాము కాలంలో ఫరో ఉన్నాడు. అబ్రాహాము షార్ట్లో చెప్తాను. ఒకరోజు తన నివసించే ప్రాంతంలో కరువు వచ్చిందని బయలుదేరి ఈజిప్ట్కి వచ్చాడు.
ఐగుప్తు దేశానికి వస్తున్నప్పుడే అబ్రాము గారికి భయం వేసింది. బాబోయ్, మనం ఐగుప్తు దేశంలోకి వచ్చాం, ఫరో దగ్గరికి వెళ్ళబోతున్నాం. శారా కాదా అని పేరప్పటికి శారాయి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వేమనుకోకపోతే నువ్వు నాకు హెల్ప్ చేయాలి అన్నాడు. ఏంటో చెప్పండి అంది. ఏమీ లేదు, మనం వెళుతున్నాం కదా, నేను వెళుతున్నప్పుడు ఏంటంటే నిన్ను చూస్తారు రాజుగారు, నిన్ను చూడగానే నువ్వు అందంగా ఉన్నావు, నన్ను వేసేస్తాడు, నిన్నేమో రాజవంశంలో పెట్టేసుకుంటాడు, నువ్వు బాగానే వెళ్ళిపోతున్న బతుకు నాశనం అయిపోద్ది, నువ్వేమనుకోకపోతే నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నీ వలన నాకు మేలు కలగాలి, నిన్ను బట్టి నేను బ్రతకాలి, కాబట్టి ఏమనుకోకుండా ఎక్కడెవరు కనపడినా ఎవరెత్తను అంటే మా అన్నయ్య అని చెప్పు. ఈమె ఎవరని అడిగితే ఏమని చెప్తాను అన్నాడు. నిజంగానే వెళ్ళాడు. ఆ ఊరోళ్ళందరూ చూసంట శారాయిని చూసి అందంగా ఉందని రాజుగారికి చెప్పారంట. రాజుగారు అన్నాడంట, ఆ ఎమ్మెని తెచ్చేయండి లోనకి అన్నాడంట. లోనకి తెచ్చేశారంట. ఏమయ్యా ఇద్దరు వచ్చారు, ఎవరేమి అన్నాడంట. డైరెక్ట్గా ఏం లేదు, ముందు ఒప్పందం అయిపోయింది కదా, ఆ రోజుల్లో డోక్రా గ్రూపులు గట్రా లేవు తల్లి, అందుకే బాగా ఉందేమో శారమ్మ గారు నాకు తెలియదు, కానీ మొత్తానికి ఎవరో అన్నగానే చెప్పేశాడు, అయ్యా మా చెల్లండి, ఏం కావాలి నీకు, నాకేం కావాలయ్యా అన్నాడు. అమ్మగారు నమ్మేశాడు, మొత్తం ఉన్నాయి పట్టుకుపోయాడు. విచిత్రం చెప్పనా, ఆ రాత్రి శారాయి కళ్ళల్లో కన్నీళ్ళు. ఎందుకు ఇలాంటి పనికిమానోడితో కాపురం చేయడం కంటే ఆడే బెటర్గా. ఎవడో చెప్పరేటండి, రాజు స్థానం స్థాయి అన్నీ మారిపోతాయి. పైగా ఎక్కడుంటుంది, రాంతపురంలో ఉంటుంది. హస్బెండ్ ఎవరో చెప్పండి, రాజు అని అనుకోరుగా. పాపం అలా సీరియస్గా ఉన్నారా, అలా అనుకోలేదు. ఆ రాత్రి ప్రార్థన చేస్తే దేవుడట ఫరోతో మాట్లాడాడట. వినాలి మీరు, ఎవరితో మాట్లాడాడు? గబగబా ఫరో దిగొచ్చేసి, ఏమయ్యా నీకు ఏమన్యాయం చేశానయ్యా, నేను దేవుడికి విరోధం అయిపోతుంది కదా, నీ వల్ల నా కుటుంబం నాశనం అయిపోను కదా అంటే ఏ భయం కలిగినోడు ఫరో చెప్పండి? దేవుని భయము, దైవజనుడన్న భయము. మళ్ళీ రిపీట్, దేవుడంటే భయము, దైవజనుడన్న భయమే. ఎందుకు అలా చేశావు బాబు, నీకు నమస్కారం, మీ ఆవిడ నువ్వు తీసుకుపో, నేను ఇచ్చింది కూడా పట్టుకుపో అన్నాడు. అదే మనమైతే నేను ఇచ్చింది కూడా నాకు ఇచ్చేయి, మీ ఆవిడ్ని నువ్వు తీసుకెళ్ళిపో అన్నాను అనవచ్చు, లేకపోతే నన్ను మోసం చేశా కాబట్టి నేను వేసేస్తానన్నా అనవచ్చు. ఇలా నమస్కారం పెట్టాడు, సంస్కారంగా పంపించాడు. యోసేపు కాలంలో ఫరో కూడా దేవుని భయము కలిగిన వాడే. ఆ రాత్రి కల కన్నాడు, ఆ కళ ఏంటి అర్థం కావడం లేదు, కలభావాలు ఎవరని చెప్పండి అయ్యా అన్నాడు. వచ్చారు, యోసేపు అనేవాడు వచ్చాడు, కలభావం చెప్పాడు. అమ్మ బాబు ఎంత బాగుందా, నువ్వే, నేను చేయలేనయ్యా, నువ్వే రాజుగా చెయ్యి అని అతని చేతులు పెట్టాడు. అంటే అతనికి కూడా ఏ భయం ఉంది చెప్పండి? కానీ ఈ ఫరోకి ఎవరు భయం లేదు. ఎందుకు భయం లేదు? తెరవండి నిర్గమకాండం 1వ అధ్యాయం. త్వరగా తీయాలి మీరు, ముగింపులకు వచ్చేసాను, త్వరగా వెళ్ళిపోతున్నాను. ఎంత ఆనందంగా ఉన్నారు వెళ్ళిపోతున్నాను అంటే. నిర్గమకాండం 1వ అధ్యాయం త్వరగా తీయాల. 1వ అధ్యాయంలో ఇతని గురించి రాయబడిన మాట నేను తీయలేదు, ఏమనుకోకండి. 1వ అధ్యాయంలో 5వ వచనం చదువుదాం. 8వ వచనం చదువుదాం. అప్పుడు యోసేపును ఎరుగని కొత్త రాజు. రైట్, మొదటి సంగతి, ఇతడు ఎలాంటి తెలుసా? కొత్త రాజు. ఎవరంటే తెలియదు చెప్పండి, చెప్పండి. యోసేపు ఇశ్రాయేలు గురించి ఇతనికి తెలియదు. వందనాలండి, కొంచెం గట్టి చెప్పండి. అంత సీరియస్గా ఉన్నారా? అలా సీతారాముడు గారు బానిసగా వచ్చాడు, కానీ ఆ దేశానికి ఏమయ్యాడు? రాజు. నేను షార్ట్లో చెప్తున్నాను, రాజు అయిపోయాడు. ఆ తర్వాత అన్నదమ్ములందరూ ఎక్కడికి వచ్చారు, తండ్రిని కూడా ఎక్కడ తీసుకొచ్చాడు. అతడున్నాడు, అతనితో పాటు విస్తారమైన సైన్యముగా సంతానంగా పెరిగిపోయింది. అయితే తరాలు గడిచిపోయాయి. వినాలి మీరు, ఏం గడిచాయి? ఇప్పుడు మీకు అర్థమైనా చెప్పనా, పెద్ద తరాలేం గడవక్కర్లా. మా కుటుంబంలోకి వస్తాను. మా నాన్నగారు మా పిల్లలకు తెలుసు,
వాళ్ళకి పుట్టిన పిల్లలకు మా నాన్నగారు తెలీదు. ఎన్నో తరానికి? మా నాన్నగారి తర్వాత నేను, నా తర్వాత నా పిల్లల వరకు, అంటే 3వ తరాని వరకు తెలుసు. 4వ తరానికే మా నాన్న తెలీదు. అంటే జస్ట్ 3-4 తరాలు గడిస్తేనే మన పితరు తెలియడం లేదు కదా. అలా ఎన్ని తరాలు గడిచిందో తెలియదు. కానీ ఈ ఫరోకి యోసేపు గురించి కానీ ఇశ్రాయేలు గురించి కానీ తెలియదు. ఏం తెలిసిడికి అంటే ఇశ్రాయేలు బలవంతులు, బలంగా ఉంటారు, ఏ పని చేసినా ఆడోళ్ళైనా మగోళ్ళైనా బలిష్టత కలిగిన వాళ్ళు, వీళ్ళు ఉంటే నాకు ఎంతో మేలు అని చెప్పి వీళ్ళకున్న వృత్తి ఇటకలు బాగా చేయడం. అద్దోరిక తిన్నానా? ఎందుకని వీళ్ళు వెట్టి చాకిరి చేయిస్తూ ఇటకలు అంటే తయారు చేయిస్తూ భవంతులు కట్టుకున్నాడు. ఈజిప్టులకు ఉన్న గొప్ప లక్షణం చెప్పనా? గొప్ప గొప్ప కట్టడాలు కడతారు. మీరు ఐగుప్తు దేశం వెళితే అక్కడ ఉన్నటువంటి ఆ భవంతులు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రపంచ వింతలలో ఒక వింత ఉంది, అది కూడా ఈజిప్ట్ పిరమిడ్స్, సమాధి. మీ అందరి ప్రేమను బట్టి, మీ అందరి ఇచ్చిన సహాయాన్ని బట్టి ఐగుప్తు దేశం వెళ్ళే భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఆ పిరమిడ్స్ చూసే భాగ్యం దేవుడు ఇచ్చాడు. ఒక అద్భుతమైన కట్టడం అది. వాళ్ళ భావం ఏంటంటే చచ్చిపోయిన ఆ శరీరం మళ్ళా కొద్ది రోజులు బ్రతుకుతుంది. అందుకని శరీరాలు దాచేవారు. దాని మీద సినిమా కూడా తీసేశారు. అంత సీరియస్ చూసారేటి? అదే మమ్మీ, పిరమిడ్స్ కొరకు తీసిన సినిమా ఇది. అన్ని సినిమాలన్నీ ఎక్కడెక్కడో లాగేసినాయే. ద డావిన్సీ కోడ్ తెలుసా? అది కూడా ఎక్కడ, ఇదేం చూసి తీసింది? ఒక చిత్రపటాన్ని చూసి తీసింది. యేసుప్రభు శిష్యులు, యేసుప్రభు వారు బల చుట్టూ కూర్చున్నారు. ఒక స్త్రీ వడ్డిస్తూ కనపడింది, అంతే. ఒకడు ఆర్ట్ వేసాడు, ఆర్ట్ని సినిమా తీసేశాడు ఒకడు. ఏమని? ఈవిడ ఎవరో కాదు, యేసుప్రభు గారికి భార్య అన్నాడు. మరి ఏమనుకుంటున్నారు మీరు? అంటే లేకపోతే కూడా ఎందుకు నిలబడింది అక్కడ? మరి కూడా చాలామంది వెళ్ళారు యేసుప్రభు చుట్టూ. మన వాళ్ళు తెలివైన వాళ్ళు కదా, మీ అందరికి వందనాలు. టైం సరిపోతే మనసులో పెట్టండి. అలాగూ ఈజిప్టీయులకి చాలా ప్రజ్ఞ కలిగిన వాళ్ళు. వీడు ఎలాంటి తెలుసా? ఇశ్రాయేలుతో వెట్టి చాకిరి చేయించుకుంటూ ఇటకలు తయారు చేయిస్తూ వాళ్ళు అధికమైపోతారేమో అని ఆడోళ్ళనే ఉంచి మగోళ్ళు చంపేసే రకం. మగోళ్ళు పెరిగితే నా మీద యుద్ధానికి వస్తారేమో అని భయం. వీడు కఠినమైన మనస్సు కలిగిన వాడు, అందరిలాంటి వాడు కాదు. ఎన్నో వాడు అని చెప్పుకున్నాం మనం. 19వ రాజు. చెప్పండి, ఈ రాజు. ఇతని పేరేంటి? ఈ పేరు రామసేసు. 19వ రాజు. అంత ఉన్నతంగా ఇశ్రాయేలు మీద తిరుగుబాటు, అంటే ఉన్నతంగా వాడు ఎదుగుతుంటే చూడలేక తిరుగుబాటు చేస్తున్నాడు. రెండవది వీడికి ఉన్నది ఏంటో తెలుసా? అహంకారం. ఏంటి అహంకారం? త్వర చెప్తాను. వీడికి ఉన్న అహంకారం ఏంటో చెప్తాను. ఎందుకు ఫరో హృదయాన్ని కఠినం చేశాడంటే వీడు అందరు ఫరో లాంటోడు కాదు. వీడి మనస్తత్వం వేరు. వీడికి ఉన్న అహంకారం ఏంటో తెలుసా? ఐగుప్తీయులకి గుర్రాలకు ప్రసిద్ధి, రథాలకు ప్రసిద్ధి. సొలొమోను కాలంలో కూడా, సొలొమోను రాజు అయిన తరువాత ఐగుప్తు దేశం నుండి గుర్రాలను, రథాలను రప్పించుకొని వాటి మీద తిరిగేవారు. ఎందుకంటే ఐగుప్తు గుర్రాలు, రథాలు, గుర్రాలు చాలా స్పీడ్గా పరిగెడతాయి, చాలా బలమైనవి, వేగవంతమైనవి. అంత మాత్రం కాదు, చాలా ఖరీదైనవి. అందుకని రాజుగారికి ఉన్న పేరేంటంటే ప్రపంచ చరిత్రలో ఫరో రథస్వలము అంటారు దానిని. ఒకసారి మున్నా మోజెస్ గారి దాని మీద వాక్యం మాట్లాడాడు. మీకు ఎవరికైనా గుర్తుందో లేదో? ఫరో రథస్వలములు అంటే రథ అశ్వములు. అశ్వములు అంటే గుర్రాలు. ఎక్కడున్నాయి? రథానికి ఉన్నాయి. ఎవరి రథం అది? ఫరో రథం. అంటే ఫరో గారి రథానికట అశ్వాలు ఉండేవట, గుర్రాలు ఉండేవట. ఆ గుర్రాలు అప్పుడప్పుడు మీరు ఏమనుకోకండి, కొంచెం సీరియస్గా ఉండకండి. సినిమాలు చూస్తారుగా, పాత సినిమాల్లో యుద్ధాలు జరిగేవిగా. అప్పుడప్పుడు మహాభారతం, రథం మీద రాజుగారు కూర్చుంటే ఆ గుర్రాల స్పీడ్కి ప్రపంచమంతా కొంటే ఈజిప్ట్ గుర్రమే
కొనాల అన్నట్టుగా ఎప్పటికీ నానుడు ఉంది. అప్పటికి కాదండి, ఎప్పటికీ ఉంది. గుర్రాల రేస్ జరుగుతూ ఉంటుంది చూడండి, గుర్రాల రేస్ జరుగుతూ ఉంటుంది. అందులో ఈజిప్టీలకు మంచి గుర్రాలంటే పిచ్చి, రథాలంటే పిచ్చి. మొదటిగా ఇతడికి ఉన్న అహంకారం ఏంటి తెలుసా? నా రథం ఏంటి, నా గుర్రాలేంటి, నా రౌతులేంటి, నా బలం ఏంటి, నా శక్తి ఏంటి, అది అతనికి ఉన్న గర్వం. గర్వాంధుడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా మనకున్న బలాన్ని చూసుకొని, జ్ఞానాన్ని చూసుకొని, అందాన్ని చూసుకొని, సామర్థ్యాన్ని చూసుకొని, వద్దడు బాబు. జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఏం చేయకూడదు? అతిశయించకూడదు. శూరుడు తన శౌర్యాన్ని బట్టి ఏం చేయకూడదు? అతిశయించకూడదు. వీడికి అతిశయం ఎక్కువ, వీడికి దేవుడి గురించి తెలీదు. వీడు అతిశయంతో ఉండేవాడు, గుర్రాలను బట్టి, రథాలను బట్టి అతిశయంతో ఉండేవాడు. పైగా వీడు వినాలి, సామాన్యమైన బుద్ధి గలవాడు కాడు. ఇంకా అర్థమైనా చెప్తాను, మీ అందరికి వందనాలు. కొంచెం గట్టి చెప్పండి. నిలకడలేని బుద్ధి. అలా సీరియస్గా చూడకండి అలా బాబు. ఏ బుద్ధి? అప్పుడే అంటాడు. అర్థమైనా చెప్పనా? వెళ్ళిపోండి అనేవాడు. ఎవరిని? ఇశ్రాయేల్ని. మళ్ళా లోనకొచ్చి అనేవాడు, వాళ్ళని వెళ్ళనివ్వకండి అనేవాడు. వచ్చేవారు మీకు జ్ఞాపకం చేస్తాను. 10 తెగుళ్ళు దేవుడు ఈజిప్టు దేశంలో దేవుడు చేశాడు. ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు వచ్చాయి. 10 తెగుళ్ళు ఎందుకు వచ్చాయి? 10 తెగుళ్ళు ఎందుకు పెట్టాలి అక్కడ? దానికి కూడా కారణం ఉంది. ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినం చేశాడు? దానికి కారణం ఉంది. కొన్నిసార్లు దేవుడు కఠినం చేస్తాడా? చేస్తాడు. స్పీడ్గా వెళ్ళిపోతాను. మనసు పెట్టాలా? ఇతడి మనస్తత్వం భయంకరమైన మనస్తత్వం. ఒక భయంకరమైన మనస్సు కలిగిన వాడు, అతిశయంతో ఉన్నవాడు. గుర్రాలను బట్టి, రథాలను బట్టి, తనకున్న సైన్యాన్ని బట్టి, తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న బలాన్ని బట్టి అతిశయంతో బ్రతుకుతున్నవాడు. వీడికి దేవుని గురించి తెలీదు, దేవుని గురించి తెలియదు. ఎంతకి వీడిని నియమించింది ఎవరో తెలుసా? వీడిని నియమించింది ఎవరో తెలుసా? చదువుదాం మాటలు ఒకసారి. ఆ మాట చదువుదాం. నిర్గమకాండం 9వ అధ్యాయం 9వ అధ్యాయములో 14 చదువుదాం. నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపెదను. నెక్స్ట్, భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందను. అందరు నాతో చెప్పండి, నా బలమును, సౌండ్ పెంచాలి, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయనట్లును. ఏమండి, నేను నీకు ఏం చూపించాలా? నా బలం ఏంటో చూపించాలా? మనసు పెట్టండి, వినాలి మీరు. ఫరోతో దేవుడు చెప్తున్నాడు, ఫరో నీకు నేను ఏం చూపించాలో తెలుసా? నా బలము చూపించాలా, నేనేంటో నీకు చూపించాలా. ఎందుకని? నువ్వు సామాన్యమైన వ్యక్తివు కాదు. కొన్నిసార్లు ఎంత భయంకరమైన పరిస్థితులు మనం వెంటాడుతున్నా మనం మారమండి బాబు. నేను క్షమించండి, మారాలి. మనసులో మనం మారాలి. మన పరిస్థితులు బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి మనస్సులో మార్పులోకి రావాలి. కానీ మారడు వీడు. అందుకే దేవుడు అంటాడు, నా బలము నీకు నేను చూపించాలా, నేనేంటో నీకు చూపించాలా. ఏమండి, ఎందుకని చూపించాలా? ఆ మాట చదువుదాం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 14వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 4వ వచనం, క్షమించాలి 4వ వచనం. ఆయన ఫరో రథములను అతని సేనను ఫరో రథములను అతని సేనను అంటే అతని అతిశయం ఏంటి? రథాలు,
సేనలు. అమ్మ వందనాలండి. రథములు, సేనలు. సేన అంటే ఎన్ని సేనలు అంటే, ఒక సేన అంటే 6000. ఇతని దగ్గర ఏమున్నాయి? సేనలు. అంటే ఒక గ్రూపే ఎన్ని వేలు? 6000. అలా ఎన్ని గ్రూపులు ఉన్నాయో కౌంట్లెస్. విస్తారమైన సైన్యం ఉంది అతనికి. రథాలున్నాయి, అశ్వాలున్నాయి, గుర్రాలున్నాయి, రథాలున్నాయి. మళ్ళా చదువుదాం 15వ అధ్యాయం. ఆయన ఫరో రథములను బట్టి అతని సేనను సముద్రంలో చాలు. మరలా 19వ వచనం. ఫరో గుర్రములను, అతని రథములను, అతని రౌతులను సముద్రంలో దిగగా. అంటే ఏమున్నాయి? అతనికి ఉన్న బలం ఏంటి? నాకు గుర్రాలు ఉన్నాయి, నాకు రథాలు ఉన్నాయి, నాకు బలం ఉంది. మనకు కూడా అత్యయం ఏంటి? కొన్నిసార్లు దేవుని విడిచిపెట్టడానికి, దేవునికి దూరం కావడానికి బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, జనాన్ని బట్టి, మనకున్న ధైర్యాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు దూరం అయిపోతావు కదా. ఫరోకున్న దౌర్బల్యం అదే. అందుకే దేవుడు అంటాడు, ఫరో నీకు నా బలము చూపాలా. చెప్పండి, ఏం చూపాలా? గట్టి చెప్పండి, నా బలము చూపాలా. ఎందుకంటే నువ్వు అందరిలా తోడివి కాదో, అందరి మనస్సు లాంటి మనస్సు కాదు నీది. అందుకే నా బలము నీకు నేను చూపాలా. మనసు ఎలా పెట్టండి ప్లీజ్, త్వరగా వస్తాను. నా బలాన్ని నీకు చూపించాలా. నువ్వు ఊరికే పంపే రకం కాదు. నిర్గమకాండం 6వ అధ్యాయం మొదట వచ్చినాం. నిర్గమకాండము 6వ అధ్యాయం మొదట వచ్చినాం. అందుకు యెహోవా ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచుదువో, బలమైన హస్తము చేత. ఆడు పోనివ్వాలంటే ఆడి దగ్గర ఏముండాలా? బలమైన హస్తము నేను చూపించాలా. అర్థం కాలేదా? వందనాలండి, వందనాలండి బాబు. బలమైనది ఏదో నేను చూపించాలా. నేను మళ్ళా రిపీట్ చేస్తున్నానండి. దేవుడు కూడా మన గురించి అలా అనుకుంటున్నాడేమో. ఒకవేళ ఆలోచించండి. దేవుడు కూడా ఆ మనసుతో ఉన్నాడేమో. వీడు సామాన్యంగా మారడు అని దేవుడు ఒకవేళ అనుకుంటున్నాడేమో. ఏమండి, అందుకే పాట, మార్పు చెందవా నీవు, నీ మనసును మార్చుకోవా, నీ బ్రతుకును మార్చుకోవా, అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా, మారు మనసును పొందవా. అంటే మారు మనసు పొందవా. అనుకూల సమయం ఇదే అని ఎరిగి మారు మనసు పొందవా, మార్పు చెందవా. నీవు మార్పు చెందవా. ప్రతి ఆదివారం ప్రభు సన్నిధికి వెళుతున్నప్పుడు మనలో ఉన్న ప్రతి దుర్గుణాన్ని గురించి మనం ఆలోచించుకోవాలండి. ఏమంటే మీరు ఏమనుకోకండి ప్లీజ్. బోధిస్తున్న నా దగ్గర నుండి వింటున్న మనందరి దగ్గర ఏదో లోపాలు లేకుండా లేమండి బాబు. నేను మీకు పదే చెప్తున్నాను. బోధించే స్థానంలో నన్ను పెట్టిన నాలో కూడా నా దేవుడికి నచ్చని గుణాలు చాలా ఉండొచ్చు. బోధిస్తూ నన్ను నేను దిద్దుకోవాలా, వింటూ మిమ్మల్ని మీరు దిద్దుకోవాలా. ఇదిగో నేను ఫరోకి నా బలాన్ని చూపిస్తాను, బలాన్ని చూపిస్తాను. త్వరగా చదువుతాను చూడండి ఆ మాటలు. 6వ అధ్యాయం. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతని అతడు తన దేశములో నుండి వారిని తోలివేయును. వినాలి, తోలివేయును అంటే వీళ్ళు వెళ్ళనన్నా ఈడే గెంటేస్తాడట, నేను కదలనన్నా ఈడే గెంటేస్తాడట. అలా చేస్తాను. అలా చెయ్యాలి అంటే వాడికి నా బలం ఏంటో చెప్పండి తెలియదు. అంటే మీకు ఏమైనా అర్థమైందా? కొన్నిసార్లు ఎందుకు కఠినం చేస్తున్నాడు అంటే మన మనస్సులు ఏంటో అని తెలుసు అన్నమాట. మనం మారడం లేదు. అయ్యా నేను వాడబడ్డలేదంటే మనం ఎంత కఠినంగా ఉన్నామో ఆయన తెలుసు. మనం మారడం లేదంటే అర్థం తెలుసా? నీ కఠినమైన మనసు దేవుడు చూస్తున్నాడు. ఏమంటే ప్లీజ్ ఏమనుకోకండి.
ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క చోటకు వెళుతున్నప్పుడు ఆశ్చర్యపడుతున్న పరిస్థితులు చాలా కనబడుతూ ఉంటాయి. అది ఎందుకు పనికిరాడు అనుకుంటాం, వాడిని దేవుడు ఎంత బలంగా వాడుకుంటాడో. వీడు అయోగ్యుడు అనుకుంటాం, ఎంత బలంగా వాడుకుంటాడో దేవుడు. కారణం ఏంటో తెలుసా? వాడి మనసు దేవునికి తెలుసు. ఈరోజు మన జీవితాలు మన మనసులు ఎరిగిన వాడు ఎవరండి? దేవుడని మర్చిపోకండి. ఫరో సంగతి చెప్తున్నాడు. చదువుదాం చూడండి మళ్ళా. అందుకే నేను బలమైన హస్తము చేతని వారిని ఏం చేస్తాను? పోనిస్తాను. రెండవది, నా నామమును, నా బలమును నేను వాడికి చూపించాలి. అందరు నా చెప్పండి, నా నామము భూలోకమంతా ఏం చేయబడాలా? ప్రచురించబడాలా. వందనాలు. ఆయన నామం ఏంటి? ఎందుకనే ఎందుకు ఫరో మనసు కఠినం చేసాడంటే, అప్పటిదాకా ఎలాగొచ్చాడు దేవుడు తెలుసా? అబ్రహాము దేవుడు, వీర్రాజు గారు ఇస్సాకు దేవుడు, మూడోది యాకోబు దేవుడు. కానీ ఇప్పుడు ఎలాగ వస్తున్నాడు తెలుసా? అలా రావడంలా. మనకు పాట ఉండేది. ఏ పాట? నేనే యెహోవాను, నిన్ను పిలచిన వాడను, ఏర్పరచిన వాడను. నేనే యెహోవాను అని చెప్పడానికి తెరవండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 2 నుంచి చదువుదాం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని. కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. ఇంతవరకు నేను వారికి తెలియబడలేదు. ఎలా తెలుసు? అబ్రాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని తెలుసు, కానీ యెహోవా అని వారికి చెప్పండి తెలియదు. ఇప్పుడు ఎలా రావాలనుకుంటున్నాను తెలుసా? యెహోవా. వినాలి మీరు. ఎలాగునా? యెహోవా అంటే అర్థమేంటి? ఉన్నవాడు. ఇంకేంటి? అనేవాడు. ఉన్నవాడు అని అనేవాడు నామం పేరట రాబోతున్నాను. ఫరోకు తెలీదు, నేనేంటో తెలీదు. ఇప్పుడు నా బలమతను చూపించాలా? నా నామం భూలోకం అంతా ఏం చేయబడాలా? చెప్పండి. ప్రచురించబడాలా. నా నామం భూలోకమంతా తెలియాలి. నేను యెహోవానని నా నామము భూలోకమంతా ప్రచురించబడాలి. అలా ప్రచురించబడాలంటే బలమైన హస్తంతో నేను బయటికి తీసుకొని రావాలి. సింపుల్గా చేసేయచ్చు. ఫరో దేవుడు మనసుగా మార్చేస్తే వెళ్ళిపో అనేగలడు. కానీ ఇప్పుడు ఎవరికి నేర్పాలి? 3 సంగతులు చెప్తాను. ఎలా మనసు పెట్టండి ప్లీజ్, ముగింపులోకి వస్తున్నాను. 1, ఫరోకు తెలియాలి. చెప్పండి, ఎవరు తెలియాలి? 2, ఐగుప్తులకి తెలియాలి. 3, ఇశ్రాయేలులకు కూడా తెలియాలి. అర్థం కాలేదా? మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకు ఫరో హృదయాన్ని కఠినం చేశాడు? ఫరోకి తెలియాలి, ఫరోను బట్టి ఐగుప్తులకు తెలియాలి. ఏమని? యెహోవా నీ నామము బలమైన నామము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మళ్ళీ మనసారా, యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. ఒక్క ప్రార్థన చేస్తే మన్నాను కురిపించావు నాయన. ఒక్క ప్రార్థన చేస్తే సూర్యచంద్రుని ఆపేసావు నాయన. యెహోవా నీ నామము ఎంతో బలమైనది. మనకు తెలుసు, కానీ భయంతో ఎప్పుడైనా దేవుణ్ణి అలా తలపోసుకున్నావా? బండి మీద వెళ్ళినప్పుడు తలపోసుకున్నావా? ఇంట్లో ఉన్నప్పుడు తలపోసుకున్నావా? నీ జీవితంలో తలపోసుకున్నావా? ఆదివారం వచ్చిన పూటే తలపోసుకుంటే కుదురుతుందా? మాట్లాడండి. ప్రతి సందర్భంలో పోసుకోవాలి కదా. ఏది?
తల పోసుకోవాలా, తలంపుల్లో ఉండాలా. ఒక ఆయన పాట పాడుతున్నాడు, నా తాలింపంత నీకే యేసయ్యా. పాట రాదు అది? వచ్చా మీకే పాట అది? పాడదాం ఒకసారి. నా తాలింపంత పాటనే. ఆహా, తాలింపంట, తాలింపు కాదండి, తలంపు. ఆ పాట నా తలంపంత నీకే యేసై నీవే యేసై, అది పాట. ఆడంటున్నాడు నా తాలింపంత అంటున్నాడు. నీ తాలింపులు కావాలి ఆయనకి. ముగించేశాను. యెహోవా నామము బలమైన దుర్గమట, అందులోనికి భక్తులు ప్రవేశించి సురక్షితంగా ఉంటాడట. భయము కలుగుతున్నప్పుడు, వేదన ఎదురవుతున్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, తల్లే మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు ఎవరిని తలపోసుకున్నా తలపోసుకోకపోయినా నీ దేవుని మాట నీ నోట పెట్టుకో. ఎప్పుడైనా భయం వేసినప్పుడు ఏసయ్యా 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 అంటావే, భయం వేసినప్పుడు వచ్చేసి కంగారు ఏమైపోతాను అన్నావా? మరి ఉత్తప్పుడు అనవే, ఉత్తప్పుడు అన్నావు. కానీ నేనంటాను, అన్ని సందర్భాలలో, అన్ని పరిస్థితుల్లో ఎవరుండాలి నీ నోట? చెప్పండి. యేసయ్య నామం ప్రీతిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. రిపీట్ చేసుకో, పదే పదే తలపోసుకో, పదే పదే ఆలోచించు, పదే పదే నెమరు వేసుకో. ఎలా ఉంటుందో. కోతిని ఇప్పుడు చూసారా? కోతి గబగబా తింటుంది, మెంగదో ఎక్కడ ఎట్టుకుంటుంది. ఎప్పుడైనా చూడండి, బాగా తినేసి ఓ పక్కన కూర్చుకొని ఇలా అంటుంది, ఒకటి వస్తుంది, నవ్వులు మీకు లోపల పంపుతుంది, మళ్ళీ ఇలా అంటుంది. చూసుకోండి. పోనీ మీ ఇంట్లో పెంచుతున్న ఆవులు గేదెలు తెలుసు కదా, బంగారు తల్లులు, దాన్ని చూసారా? తినేసి ఇలా పడుకొని అప్పుడు మొదలెడద్ది దవడ, ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఈ పక్క ఇలా దిప్తా. దాన్ని ఏం వేయడం అన్నారు? నెమరు వేయడం. మరి వాక్యం అయినా తర్వాత ఎప్పుడైనా ఉన్నావా? ఎలా కూర్చుంటాం తెలుసా? ఎమర్జెన్సీ నీడు, వెళ్ళామా కూర్చున్నామా అయిపోద్దా లేదండి ఆమె అనగానే రావడం కంగారే, వెళ్ళిపోవడం కంగారే. 10వ అధ్యాయం చాలా వచనాలు ఉన్నాయి, కానీ చదివించడం లేదు. ఈ మాటలు చదువుతున్నాను చూడండి. కాగా యెహోవా మోషేతో ఫరో యొద్దకు వెళ్ళుము, నేనే యెహోవానని మీరు తెలుసుకున్నట్లును నేను చేయు సూచక్రియలో ఐగుప్తుల ఎదుట కనుపరచుటకు నేను వారి ఎడల జరిగించిన వాటిని, వారి ఎదుట కలుగజేసిన సూచక్రియలను నీవు నీ కుమారునికి నీ కుమారునికి ప్రచురము చేయనట్లు. అందరు నాతో చెప్పండి గట్టిగా. నేనేం బాధపడను, నాకేం ఇబ్బంది లేదు. ఇంకా గట్టిగా చెప్తే, నేను అతని హృదయమును, అతని సేవకుల హృదయములను కఠిన పరిచితిన నేను. ఎందుకంటే మీరు సామాన్యులు కాదురా, మీకు వందనాలు చెప్పండి. ఇప్పుడు ముగ్గురికి పాఠం నేర్పాలి. ఎవరికి? 1 ఫరో రాజు గారికి, 2 ఐగుప్తీయులకి, 3 ఇశ్రాయేలుకి. ముగ్గురికి ఏమి నేర్పాలా? పాఠం నేర్పాలి. పాఠం నేర్పాలంటే ఫరో హృదయాన్ని ఏం చేయాలా? కఠినం చెయ్యాలా. కఠినం చేస్తే కానీ వీళ్ళు ఏమవరు? అలా చూస్తారే. ఏదైనా ఫ్రీగా ఇవ్వండి చూద్దాం, ఏదైనా ఫ్రీగా ఇవ్వండి. మీరు ఏమనుకోకండి, డజన్ అరటిపళ్ళు కొన్నాం, డజను ఆడన్నాడు 10 రూపాయలకి అన్నాడు, 2 డజన్లు కొన్నాం. 2 డజన్లు కొన్నా అక్కడే ఉన్నాం. ఎందుకు? ఓ పండేయి ఆడు పండేసేదాకా కదలం. 24 పళ్ళు ఉన్నాయి కదా, ఆగొచ్చు కదా. అంత సీరియస్ చూస్తున్నారు రేటాల బావా. 24 పళ్ళు ఉన్నాయి కదా, ఆగొచ్చు కదా. ఏమండి ఇప్పటికే తక్కువకి ఇచ్చానండి ఏమనండి అన్న కథలో. ఆడో పండు అలాగే ఎత్తి అప్పుడు అది పట్టుకొని అని వస్తావు. ఆడే పండు వేస్తాడు తెలుసా? ఎత్తుక్కొని కాతంత కుళ్ళిన పండు వేస్తాడు. ఆ పండు పెట్టుకొచ్చేటప్పుడు ఎలా ఫీల్ అవుతుందో తెలుసా అండి? ఏదో ప్రపంచాన్ని గెలిచినంత ఆనందంగా పండు పెట్టుకొని, ఇది 24 పళ్ళు ఎట్టి డబ్బులు ఇచ్చుకున్న ఆ పళ్ళల్లో నీకు ఏం లేదు చెప్పండి? సంతృప్తి లేదు. ఏ పండులో ఉంది సంతృప్తి? ఆ ఒక్క పండులోని. ఆడే పండు వేసాడు, అది తిట్టుకునేసాడు. ఆ తిట్టుకున్న పండు నీకు ఆనందం. కేజీ వంకాయలు అంటావు ఒక వంకాయ అయ్యి కదలవు.
ఉల్లిపాయలు కొంట ఉల్లిపాయ అయ్యి మనం కొసర మీద ఆధారపడినోళ్ళు కానీ అసలు మీద ఆధారపడినోళ్ళు కాదు. ఏమనుకోకండి, మీ అందరికి వందనాలు. నువ్వు కొని 500 చీరకి మొత్తం కొట్టంతా దింపించేస్తావు. ఆడ నీ చీరకి దింపలేక చేయలేక మనసులో కొనే తీసుకోయా అంటాను. చీర జయలలిత కట్టింది, ఇంకో ఎమ్మెవద కట్టింది అనగానే అప్పుడు కొంటావు. నువ్వు కొనేది ఒకటే. అంటే సెలక్షను మన మామూలు కాదు. అందుకే దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఫ్రీగా ఇస్తే ఏం కుదరదు. డబ్బెట్టు కొనుక్కున్నాం అనుకో, ఏదైనా అంత చీర చూడకుండా అలా ఏదైనా ఆనందమే. మేము బైబిల్ ఫ్రీగా పంచాం, కొత్త నిబంధన బైబిళ్ళు ఈ ఊర్లోనే తీర్థంలో కూడా పంచేసాం. ఒకరోజు మంగళ షాప్కి వెళ్ళాను, మన ఎన్టీ రామారావు గారు మంగళ షాప్కి, అక్కడ గడ్డం తీసుకోవడానికి. నాకే ఉంది ఇలాగా మొక్క ఇలాగ ఎట్టి ఇలా లాగుతూ దాని మీద రాస్తున్నాడు. అక్షరాలు కనపడుతున్నాయి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఇది నా గడ్డాన్ని. నాకు ఎంత బాధ అయిపోయింది. నాకు ఏమని తీసుకున్నాడు తెలుసా అండి? అయ్యగారు, అల్లుడు గారు అని వండాను. మీరు అయ్యామనుకోకండి, ఇప్పుడు బతికున్నాడు ఆయన. దేవుడు ఆయన నెలలో దీవించుగాక. ఆమె చెప్పండి, పర్లేదు. బైబిళ్ళు ఇక్కడ ఎవరికైనా పంచుతానంటే ఇచ్చేసాను. ఆడు దేని పెట్టాడు? గడ్డానికి ఫ్రీగా ఇచ్చాం కనుక. కొనుక్కున్నది చూడండి. ఒక్కో తల్లి బైబిల్ అట్టుకొని కొనుక్కున్న బాహాతల్లు ఉన్నారు. ఎంత జాగ్రత్త కట్టుకెళ్తారో. ఒకళ్ళు బైబిల్ ఎక్కడ ఉంటుందో వాళ్ళకి తెలదు. నన్ను క్షమించుదురుగాక. ఒక ఆయన అంటున్నాడు, నేను బైబిల్ వదిలేశాడు, నేను దాచేశాను. బైబిల్ అడుగుతాడేమో చూస్తాను, అడుగుతలేదు. కారు దిగిపోతేప్పుడు ఏమన్నా మర్చిపోయారా అని కూడా అన్నాను. అబ్బాయి లేదండి అన్నాడు. ఏదో గుర్తు చేసుకోండి అన్నాను, అయినా అంటలేదు. అప్పుడు అన్నాను, అలా కదండి మీ బైబిల్ అదండి, మనకి చాలా ఉన్నాయి అన్నాడు. మీకేమైనా అర్థమైందా? ఏమున్నాయి? అంటే ఇప్పుడు దీంతో పెద్ద లెక్కేమి అందనమాట. అన్నీ ఉంటే మనకి లెక్క ఉండదు. ముగింపులోకి వచ్చేసాను. ఫరోకి లెక్క తీర్చాలా? ఇప్పుడు లెక్క చెప్పాలా? రిపీట్ అగైన్. ఎందుకు దేవుడు కఠినం చేశాడు? ఫరోకి బుద్ధి రావాలా, ఐగుప్తులకి జ్ఞానం రావాలా, ఇశ్రాయేలుకి శక్తి తెలియాలా. అందుకని ఎవరి హృదయం కఠినం చేశాడు చెప్పండి? ఫరో హృదయాన్ని. అంటే ఈజీగా పంపే రకం కాదు, ఈజీగా ఉండే రకం కాదు. అందుకే కొన్నిసార్లు కఠినమైపోయిన మనసు వచ్చిందేమో దేవునికి. అలాగే తల్ల వంచండి, అలాగే తల్ల వంచండి. జీవితంలో దేవుడు ఆలోచన చేయలేకపోతున్నాడంటే ఒకవేళ ఫరో లాంటి వాళ్ళు ఉన్నామేమో.